రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, హైదరాబాద్ వైపుగా వెళ్ళే వాహనదారులకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు దగ్గర, అంటే మన కొత్తగా నల్లకుంట దగ్గర నిర్మిస్తున్న వంతెన దగ్గర ఇక్కడ బోర్డు అయితే దర్శనమిస్తుంది. ఇబ్రహీంపట్నం అయితే నేరుగా వెళ్ళండి, ఎడమవైపుకి అయితే గుంటూరు, కుడివైపుకి అయితే గన్నవరం విమానాశ్రయం అని చెప్పని అయితే బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ బోర్డు చూసిన వాళ్ళు చాలామంది రోడ్డు పూర్తి అయిపోయిందా, మనం కూడా ఒక ట్రిప్ అయితే వేద్దాము, గుంటూరు వైపుగా కృష్ణానది మీద కూడా ప్రయాణం చేసి వద్దాం కొత్త వంతెన మీద అన్న ఉత్సాహంలో అయితే సర్వీస్ రోడ్డు గుండా బైపాస్ రోడ్డు మీదకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ వెళ్ళే క్రమంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఆ పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని వెళ్ళి చూసే వాళ్ళ గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే మన సర్వీస్ రోడ్ నుంచి వెస్ట్ బైపాస్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం. ఈ రోడ్డు గుండా వెళ్ళినప్పుడు మనం కృష్ణానది వంతెన మీదుగా అమరావతి అయితే వెళ్తాం. ఇక్కడ ఆ వంతెన పనులు ఎంతవరకు వచ్చినాయి, వంతెన పూర్తి అయిపోయిందా ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. నేనైతే సర్వీస్ రోడ్ నుంచి వెస్ట్ బైపాస్ రోడ్కి వస్తున్న క్రమంలో ఇక్కడ అయితే ఒక తూము లాంటిది అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే ఇంతకుముందు అయితే పూర్తిగా మూస్తున్నది, ఇప్పుడు సగం మూసింది. రోడ్డు మీదకి ఎవరు రాకుండా అయితే పెట్టడం అయితే, అడ్డం పెట్టడం అయితే జరిగింది గతంలో. ఇప్పుడైతే పక్కకు పెట్టారు. సో ఇక్కడ యూటర్న్ అయితే లేదు అని చెప్పని అయితే ఇక్కడ సింబల్ అయితే వేస్తుంది. తర్వాత ఈ రోడ్డు హైవేలో కలుస్తుందన్న దానికి కూడా ఒక సింబల్ అయితే ఉంది. సర్వీస్ రోడ్డు ఇందులో కలుస్తుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక స్టాండ్ ఒకటి ఉంది, అది ఇక్కడ ఎస్ఓఎస్ బాక్స్ సంబంధించిన స్టాండ్. ఇక్కడ మనం బైపాస్ రోడ్లో అయితే ముందుకైతే కృష్ణానది వైపు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకైతే అడ్డంగా అయితే కొన్ని కాంక్రీట్ దిమ్మలు లాంటివి పెట్టడం, తర్వాత తూములు లాంటివి పెట్టడం, తర్వాత వేరే వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి. సరే అయితే మనం వచ్చాం కాబట్టి, చాలామంది వస్తున్నారు కాబట్టి మనం కూడా అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే బ్రిడ్జ్ పని అయితే పూర్తి కాలేదు. ఈ రకంగా అయితే ఇక్కడ ఉంది, నిర్మాణం అయితే జరుపుకుంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ పనులు అయితే జరుగుతున్నాయి కాబట్టి మనం ఎవరూ కూడా ఇక్కడ నుంచి గుంటూరు వైపు అయితే ఇప్పుడప్పుడే వెళ్ళే పరిస్థితి అయితే లేదు. సో కొంతమంది ఇక్కడ యూటర్న్ తీసుకున్నారు, కొంతమంది మళ్ళీ అదే సర్వీస్ రోడ్లో అయితే వెనక్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేశారుగా, ఈ బోర్డు ఏర్పాటు చేశారు, అప్పుడే ఈ బోర్డు కూడా విరిగిపోయింది. అంటే కన్స్ట్రక్షన్ పని జరుగుతున్న క్రమంలో ఇది విరిగిపోవడం అయితే జరిగింది. సో ఇలాగ వచ్చిన వాళ్ళు కొంతమంది ముందుకు వెళ్దామని ముందుకు వెళ్తున్నారు, కొంతమంది అయితే లెఫ్ట్ సైడ్ సర్వీస్ రూట్ తీసుకుని యథావిధిగా మళ్ళీ ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, హైదరాబాద్ రూట్లో అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఈ రకంగా అయితే ఉంది. కాబట్టి బోర్డులు అధికారులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ పని అయిపోయింది కదని చెప్పిన బోర్డులు పెట్టి వెళ్ళిపోతే ప్రయాణదారులు ఇబ్బంది పడుతున్నారు, రాంగ్ రూట్లో వచ్చి కష్టాలు పడుతున్నారు. ఏదేమైనా కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.